దువ్వాడ శ్రీనివాస్‌కి, వానికి మధ్య గొడవలు మొదలైనయి. ఆమె నాకు టికెట్ కావాలని వాని గొడవ చేయడం. అక్కడి నుంచి వీళ్ళకి రచ్చొచ్చింది. యాక్చువల్‌గా దువ్వాడ శ్రీనివాస్ చెప్పేదేందంటే ఆహ్, ఈ చాలా కాలం నుంచి వానికి, ఈమెకి, ఇతనికి మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానికి ప్రధాన కారణం ఏందంటే ఆమెకి ఇగో ఎక్కువ. ఆ ఇగోకి నాకు క్లాష్ వస్తా ఉండింది. తర్వాత ఈ గనులకు మైన్స్ ఆమె పేరుతో రాయమని గొడవ చేసింది. అక్కడ మా ఇద్దరికి గొడవ వచ్చింది. నేను కష్టపడి డెవలప్ చేస్తే నీ పేరుతో ఎందుకు రాయాలని నేను చెప్పాను. అక్కడ గొడవలు వచ్చాయి. అట్లాగే ఇద్దరు పిల్లల్ని కూడా నేను ఎంబీబీఎస్ చదివించాను. వాళ్ళకి ఒక పాపకు పెళ్లి కూడా చేశాను. డాక్టర్‌ని చేశాను. కానీ నా మీద ఆమె నెగెటివ్‌గా నోరు పోసిందని ఇతని వెర్షన్. వానేమో ఇతను ఆ అమ్మాయితో అఫైర్ పెట్టుకొని నాకు అన్యాయం చేశాడని వాణి అంటుంది భార్య. సో వీళ్ళిద్దరు ఎలా పరిచయం అయ్యారు అనే దానికి వాణినే పరిచయం చేసింది. కానీ వీళ్ళిద్దరి మధ్య ప్రేమ రావడానికి కూడా వాణినే కారణమని వీళ్ళిద్దరు చెప్తున్నారు. దానికి ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఏమీ లేకపోయినా ఆమె ఉన్నట్టుగా ప్రచారం చేయడంతో ముఖ్యంగా ఈమె మాధురికి చాలా సఫికేషన్ వచ్చింది. ఆమె ఆత్మహత్య అటెంప్ట్ చేసినప్పుడు నేను ఉన్నాను అక్కడే. బాత్రూమ్‌లోకి వెళ్ళి బకెట్ పెట్టుకొని ఆమె ఉరేసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు నేను కాపాడాను. అక్కడి నుంచి ఆమె పెయిన్ అది చూసి నేను దగ్గరయ్యాను. ఆమె కూడా అప్పటికి భర్తతో ఆమెకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అలాగా ఆమె కూడా నాకు దగ్గరైంది. అట్లా అంటే ఈ వాణి చేసిన ఈ దుష్ప్రచారం వల్లని ఈమె ఆత్మహత్య చేసుకోవాలనుకున్నది. 2 సార్లు ఆత్మహత్య ట్రై చేసింది. తర్వాత ఒకసారి ఈమె పిల్లలు కూడా ఇతనికే పుట్టారని ప్రచారం చేయడంతో DNA టెస్ట్ పిల్లలు కూడా అడిగారు. నిజమేనా మా నాన్న ఈయన అని అడిగినప్పుడు ఆమె మనస్తాపానికి చెంది కారును ఒక దగ్గర గుద్దేసి యాక్సిడెంట్ చేసి చనిపోవాలనుకున్నది. అలాగే 2 సార్లు ఆమె ఆత్మహత్య నుంచి బయటపడిందని ఇతను చెప్తున్నాడు. సో అలాగా దగ్గరయ్యారు వీళ్ళిద్దరు. దాని తర్వాత రచ్చయింది. వాణి వాళ్ళ పెద్ద కూతురు హైందవి ఇద్దరు కలిసి ఇతని మీద కేసులు పెట్టారు, ధర్నాలు చేశారు. ఇతను కూడా వాళ్ళ మీద పెట్టాడు. ఇతను చెప్తున్నది ఏమంటే 2-3 సార్లు ఇతను చంపేయాలని భార్య కూడా అటెంప్ట్ చేసిందని కూడా చెప్తున్నారు. ఒకసారి డంబెల్స్ కూడా విసిరేస్తే తప్పించుకున్నాడు. కాలు చిన్న ఫ్రాక్చర్ అయిందని కూడా చెప్తున్నారు. అలాగా మొత్తానికి ఆ డొమెస్టిక్ డిస్టర్బెన్సెస్ నుంచి బయటకు వచ్చి వీళ్ళిద్దరూ ఒక ఫార్మల్గా ఎక్కడో దండలు అయితే మార్చుకున్నామని చెప్తున్నారు. ఈమెయితే భర్తకి లీగల్గా విడాకులు ఇచ్చేసింది. విడాకులు వచ్చేసాయి. భర్త కూడా ఏమీ అబ్జెక్ట్ చేయలేదు. బయటకు వచ్చి ఆమె నన్ను తల్లిలాగా చూసుకునేది నా భార్యను కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఆమెకి అటువైపు నుంచి అయితే క్లియరెన్స్ ఉంది. ఇతనికైతే భార్యతో విడాకులు అయితే ఇంకా రాలేదు. కోర్టులో అయితే నడుస్తుంది. ఇది వాళ్ళ వ్యవహారం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇలాగా ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఇద్దరు బయటకు వచ్చి కలిసి ఉండొచ్చా లేదా అంటే లీగల్గా కలిసి ఉండొచ్చు. ఇవాళ కన్సెంటింగ్ అడల్ట్స్ అంటారు. ఇద్దరికి ఒప్పుకుంటే ఇద్దరు వాళ్ళ అడల్ట్స్ అయితే వాళ్ళు కలిసి ఉండొచ్చు లీగల్గా. సుప్రీంకోర్టు కూడా దీన్ని క్లియర్గా తేల్చి చెప్పింది. కాన్సెంటింగ్ అడల్ట్స్ అనే వాళ్ళు మధ్య సంబంధాలు అనేవి కలిసి ఉండడం అనేది లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది లీగల్గా ఓకే. కాకపోతే కొన్ని రకాల రైట్స్ వాళ్ళకు ఉండకపోవచ్చు. లీగల్గా అయితే అది నేరం కాదు. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ఉండడం నేరం కాదు. మన ఒక నరేష్ పవిత్ర కూడా సేమ్. నరేష్ భార్య విడాకులు ఇవ్వలేదు, కానీ ఆయన కలిసి ఉంటున్నాడు పవిత్రతో. వాళ్ళది కూడా లీగల్గా ఓకే అంటే లీగల్గా ఓకేనే. మోరల్గా అంటే మోరల్గా నువ్వెవడు డిసైడ్ చేయడానికి? మనకేం సంబంధం? మనం వాళ్ళిద్దరు మొరాలిటీ గురించి మాట్లాడే మనకేం రైట్ ఉంది? మన లైఫ్స్లో మనం ఎలా ఉన్నామా, 100% కరెక్ట్గా ఉన్నామా, ఎవడన్నా ఉన్నాడా వీళ్ళు మాట్లాడేవాళ్ళు అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి మోరల్ యాంగిల్లో వాళ్ళని జడ్జి చేయడం కరెక్ట్ కాదు. అయితే మనం చూడాల్సింది ఏమంటే ఇప్పుడు మాధురిని తీసుకుందాం. ఆమె కెరీర్ పరంగా చాలా స్ట్రాంగ్గా నిలబడింది. తర్వాత ఇక్కడ అదేదో కాంచీపురం ఒకలా సిల్క్స్ అని ఒక బట్టల షాప్ ఓపెన్ చేసింది. ముఖ్యంగా శారీస్ చందానగర్లో. అట్లాగే ఆమె పెట్రోల్ బంక్ నడిపింది. సో ఆమె ఖచ్చితంగా ఆమె కెరీర్లో ఒక ఉమెన్గా కెరీర్లో అనేక ఇబ్బందులను తట్టుకొని నిలబడడం అనేది మనకు కనబడుతుంది. సో వీళ్ళిద్దరి ఇది చూస్తే ఇతను డొమెస్టిక్ డిస్టర్బెన్స్లో నుంచి ఇతనికి ఒక తోడు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇతను చెప్తున్నది ఏమంటే భార్యకు దూరంగా వాళ్ళ అమ్మతో 2 ఏళ్ల పాటు ఉండిపోయాను నేను. అప్పుడు నన్ను భార్య అసలు పట్టించుకోలేదని కొన్ని మెసేజ్లు కూడా చూపిస్తున్నాడు. ఆమె కూడా ఏవో చెప్తున్నాం. ఆ జోలికి మనం వెళ్ళలేము. ఎందుకంటే ఎవరిది కరెక్టు ఎవరిది భార్యాభర్తలు గొడవల్లోకి మనం ఎంటర్ అయితే మనకి తల బొప్పి కడుతుంది తప్ప ఏం జరగదు. ఎందుకంటే ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇద్దరి వైపు నుంచి
ఒకరిని అర్థం చేసుకోవడంలో క్లాషెస్లో ఉంటాయి. దాన్ని మనం జడ్జి చేయలేం. అది లీగల్గా వాళ్ళు విడాకులు తీసుకోవాలి, పడనప్పుడు వెళ్ళిపోవాలి అంతే. అంతకంటే ఉండి కొట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదు. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇలాంటి పెళ్లిని ఎవరైనా ట్రోల్ చేయాలి. వాళ్ళిద్దరిని ఎందుకు ట్రోల్ చేయాలి? ట్రోల్ చేసే అధికారం, హక్కు కానీ, మోరల్ రైట్ కానీ ఎవరికి ఉంది? వాళ్ళిద్దరూ ఏజ్ గ్యాప్ అనేది కూడా ఇవాళ పెద్ద విషయం కాదు. ఇప్పుడు అతను ఎవరు, మన నాగార్జున చిన్న కొడుక్కి భార్య 9 ఏళ్ళు పెద్ద, మరి మన ముస్లిం అమ్మాయి. కాబట్టి అది వాళ్ళ పర్సనల్ లైఫ్, వాళ్ళ ఛాయిస్. అది ఎవరి పర్సనల్ లైఫ్, ఎవరి ఛాయిస్. గతంలో ఒకప్పుడు ఇలాగే పెళ్ళిళ్ళ మధ్య గ్యాప్లు ఉండేవి విపరీతంగా. ఇవాళ తగ్గింది గ్యాప్ అంతే. కాబట్టి అది వాళ్ళిద్దరికి లేని సమస్య. ఇవాళ ఏంటంటే మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది అరౌండ్ 70 ఇయర్స్ ఉంది ఇండియాలో. 70 ఇయర్స్ ఉందంటే 59, 60 ఏళ్ళు అతను ముసలోడేం కాదు ఇవాళ ఉన్న స్టాండర్డ్స్తో. అందుకని ఇవాళ మిడిల్ ఏజ్కి డిఫరెన్స్ మారిపోయింది. 70 ఏళ్ళ వరకు కూడా మిడిల్ ఏజ్ కిందని కన్సిడర్ చేస్తున్నారు. ఎందుకంటే యావరేజ్లో ఓల్డ్లో నీకు చాలా దేశాల్లో 80-85 ఇయర్స్ అనేది వెరీ కామన్. కాబట్టి ఆయన ఫిట్గా ఉండి హెల్తీగా ఉన్నప్పుడు, ఆమెకి ఇబ్బంది లేనప్పుడు బయట వాళ్ళకు ఇబ్బంది ఉండాలి మళ్ళీ ఏజ్కి సంబంధించి. రెండోది, ఆమె కెరీర్ పరంగా, ఆమె సెక్సువాలిటీ పరంగా ఆమెను జడ్జి చేయడం కరెక్ట్ కాదు. ఆమెకి నలుగురితో అఫేర్ ఉన్నంత మాత్రాన, లేకపోతే ఇద్దరితో అఫేర్ ఉన్నంత మాత్రాన ఆమెను జడ్జి చేయడం ఇది కాదు. మన పవన్ కళ్యాణ్ విషయంలో కూడా నేను అనేకసార్లు చెప్పాను. అతను 3 పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల దాన్ని ఏదో నేరంగా వైసీపీ చెప్పడం, జగన్ చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ప్రజలు కూడా దాన్ని రిజెక్ట్ చేశారు. కానీ ఇప్పటికి కూడా మనకేంటంటే విమెన్ సెక్సువాలిటీని మేల్ డామినేషన్లో చూడడం, అంటే ఎవరికైనా ఒక అమ్మాయికి ఇద్దరు అబ్బాయిలతో అఫేర్ ఉంటే అమ్మాయిని తక్కువగా చూడడం అనేది, మళ్ళీ అమ్మాయిని మనం అయితే కోరుకుంటాం కానీ మనకు పడకపోతే మాత్రం ఆ అమ్మాయి మీద బురద జల్లడం. ఇప్పుడు ఇద్దరితో ఉందా, అఫేర్లో ఉందా, నలుగురితో ఉందా అనేది వీడు ట్రై చేసేటప్పుడు అవన్నీ చూడడం. వీడు ట్రై చేస్తాడు, వీడికి పడలేదనుకో అప్పుడు ఆ పిల్లకి నలుగురితో ఉందంటే ఆ పిల్ల 100 మందితో పోతుందని, 50 మందితో పోతుందని దుష్ప్రచారం మొదలు పెడతాడు. కాబట్టి మగవాళ్ళ సెక్సువాలిటీకి ఉండే క్యారెక్టరిస్టిక్స్, లేకపోతే యార్డ్ స్టిక్ అనేది లేడీస్కి ఉండట్లేదు. లేడీస్ సెక్సువాలిటీని మనం ఇంకా దారుణంగా చూడడం, దాన్ని బదనాం చేయడం కనబడుతుంది. ఈ విషయంలో కూడా అదే కనబడుతుంది. రెండోది, వీళ్ళిద్దరు రీల్స్ చేయడం, వాళ్ళ వైపు నుంచి కూడా ఏంటంటే వాళ్ళు సైలెంట్గా వాళ్ళ ప్రైవేట్ లైఫ్ వాళ్ళు లీడ్ చేయకుండా వాళ్ళు మీడియా ట్రాప్లోకి వెళ్ళిపోయి దీన్ని సెలబ్రేట్ చేసుకుందామని ఎక్కువ చేయడం అనేది కూడా మనకు కనబడుతుంది వీళ్ళిద్దరి విషయంలో. ఇప్పుడు నాగార్జునతో ఇవన్నీ డిస్కస్ చేయాల్సిన వాళ్ళు ఎందుకు పట్టించుకోము, ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ లైఫ్లోకి పదే రావట్లేదు. ఎప్పుడైతే సోషల్ మీడియాలోకి, పబ్లిక్ లైఫ్లోకి పదే వచ్చి వీళ్ళ రొమాన్స్ గురించి, వీళ్ళ ప్రేమ గురించి మాట్లాడినప్పుడు ట్రోల్స్ అవుతాయి. వాళ్ళు వాళ్ళ వరకు లైఫ్లో ఉండిపోతే ఇబ్బంది లేదు. కానీ వాళ్ళు అలా ఉండలేని పరిస్థితి కూడా ఉంది. మీడియా గమనం ఉండదు కదా. సో ఇప్పుడు బిగ్ బాస్ అంటే మళ్ళీ ఒకసారి వాళ్ళ మీద ట్రోల్స్ అనేవి మొదలైనవి.